హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కర్జికాయలు చేస్తున్నా. ఇలా చాలా టేస్టీగా ఉంటాయి. లోపల సాఫ్ట్గా, బయట క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక బౌల్ తీసుకొని 1.5 కప్పు మైదా వేసుకోవాలి. వేడి ఆయిల్ ఒక గరిటె వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కలుపుకొనేసి ఒక 10-15 నిమిషాలు నానకిడాలి పిండి. ఇలా కలుపుకోవాలి. ప్లేట్ మూసి ఒక 15 నిమిషాలు సైడ్కి పెట్టాలి. ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. మెజర్మెంట్కి 1 కప్పు తీసుకోవాలి. ఒకే హెల్త్గా వేసుకోవాలని బాగా దోరగా వేయించుకోవాలి పల్లీలు. ఒక ప్లేట్లోకి వేసుకొని పొట్టు తీసుకోవాలి. పుట్నాలు 1 కప్పు, అన్నీ ఒకే కప్తో మెజర్మెంట్ తీసుకుంటాను. పుట్నాలు మిక్సీకి వేసుకొని నూనెగా వేసుకోకూడదు, కొంచెం బరగ్గా ఉండాలి. 1/2 కప్పు ఎండు కొబ్బరి, బెల్లం కూడా బాగా మిక్సీకి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందాక పల్లీలు పుట్నాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం వేసుకొని ఏలకులు ఒక 7-8 వేసుకోవాలి. చాలా టేస్టీగా, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పిండి ఇందాక కలిపెట్టిన పిండి ఇప్పుడు చిన్న చిన్న పూరి ఉండేలాగా ఇలా చేసుకోవాలి. పూరిలాగా ఇలా అంత సల్పగా వద్దు, అంత మందంగా వద్దు, పలుచగా మీడియంగా తిక్కోవాలి. పిండి ఎక్స్ట్రా ఉంటే ఇలా ఇదిలిస్తే ఉదిరిపోతుంది. 1.5 స్పూన్ వేసుకోవాలి పుట్నాలు, పల్లీలు, బెల్లం పౌడర్. ఇలా ఎక్స్ట్రా పిండి తీసేసి ఇలా ప్రెస్ చేసి ఇలా తీసుకోవాలి. అన్నీ ఇలాగే చేసుకోవాలండి. ఒకవేళ పిండి ఉదిరిపోతుంది అంటే సైడ్లో ఎడ్జ్లో తేమన్నా ఇలా వేళ్ళ అనేసి అలా కూడా చేసుకోవచ్చు. ఈజీగా చేసుకోవచ్చండి. నాకైతే కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోయింది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యింది. ఒక్కొక్క కర్జికాయ వేసుకొని బాగా 2 సైడ్లు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. అన్నీ ఇలాగే చేసుకోవాలి. అన్నీ తయారైపోయిందండి కర్జికాయలు. ఒకటి తుంచి చూపిస్తాను చూడండి. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.